ఒక దినం నేను నా టేబుల్ దగ్గర కూర్చొని, నా దగ్గర చాలా పెన్స్ ఉంటాయి, నా దగ్గర చాలా పేపర్స్ ఉంటాయి, వైట్ పేపర్స్, అలాగనే మంచి మంచి పెద్ద నోట్బుక్స్ ఉంటాయి. ఆ సెర్మన్స్ అన్నీ అందులో రాసి పెడతాను. ఏ రోజుకైనా నా పిల్లలు నా అనంతరము అవి చదువుకొని దీవించబడతారని. అలా నా దగ్గర చాలా నోట్బుక్స్ ఉన్నాయి, పెద్దవి కానివ్వండి చిన్నవి కానివ్వండి. మీకు ఇచ్చిన నోట్బుక్ లాంటి ఇలాంటి బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. సెర్మన్స్ రాసి నేను ఆయా పత్రికలకు పంపిస్తూ ఉంటాను. వాళ్ళు కూడా నెలాఖరు వచ్చిందంటే పాస్టర్ గారు మెసేజ్ అని నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను మెయిల్ చేస్తూ ఉంటాను, అది వారు ప్రింట్ చేస్తూ ఉంటారు. ఇలాగన నేను కొన్ని సంవత్సరాల కిందట నేను నా టేబుల్ దగ్గర కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నా చిన్న మనవరాలు సియోనా నా దగ్గర వచ్చి కూర్చుంది. ఆమె కూడా ఒక కుర్చీ తెచ్చుకుంది, నా కుర్చీ పక్కలోనే కూర్చుంది నా టేబుల్ దగ్గర. తాత వైట్ షీట్ అన్నది, వైట్ షీట్ ఇచ్చాను. తాత పెన్ అన్నది, పెన్ ఇచ్చాను. తాత పెన్సిల్ అన్నది, పెన్సిల్ కూడా ఇచ్చాను. తాత మార్కర్ అన్నది, మార్కర్ కూడా ఇచ్చాను. ఆ వైట్ షీట్ మీద గజిబిజిగా రాసి చింపేసి బుట్టలేసింది. తాత ఇంకొక వైట్ పేపర్ ఇచ్చాను, మళ్ళీ ఇదే. మూడో పేపర్ ఇచ్చాను, మళ్ళీ అదే. అప్పుడు నేను అన్నాను, నా టేబుల్ మీద జీసస్ బొమ్మలు ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు, స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ వరకే మధ్య, ఇక్కడ భుజం వరకు ఉండే స్టాచ్యూస్ ఉంటాయి. అవి నా ముందు పెట్టుకొని ఉంటాను ఎప్పుడైనా. ఊరికే దానికి నేనేమి కొలవను, దానికేమి నేను నమస్కరించను. సియోనా ఇలా 4-5 సార్లు చేసేసరికి నేను అన్నాను, సియోనా నువ్వు చేసే పనులన్నీ కూడా అదిగో అక్కడ జీసస్ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని అన్నాను. అప్పుడు సియోనా ఏమందంటే, తాత నువ్వు చూసావో లేదో జీసస్ కళ్ళు మూసుకొని ఉన్నాడు అని అన్నది. జీసస్ ఏం చేస్తున్నాడటండి? కళ్ళు మూసుకొని, అంటే ఆయన సిలువలు ఇట్లాగన కళ్ళు మూసుకొని ఉన్నారని. నేను అన్నాను, జీసస్ కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నట్లే అని అన్నాను. చూడండి, చాలాసార్లు మనం కూడాను దేవుడు చూడడం లేదు అని మనం అనుకుంటాం. ఏమనుకుంటామండి? దేవుడు చూడడం లేదని మనం అనుకుంటాం. కానీ మనం బైబిల్లో గ్రంథంలో చూస్తే ఆయన నీ కన్నీళ్లు చూచినటువంటి దేవుడై ఉన్నాడు. నీ పేరు ఆయనకు గుర్తుంది, నీ పేరు ఆయనకు గుర్తుంది. నేను ఒకసారి పాస్టర్ నేను ఒక ఇంటికి వెళ్ళాం. ఒక చిన్న పాప వచ్చినప్పుడు చాలా చక్కగా ఉంది, మా కొరకు వాటర్ తీసుకొని వచ్చింది పాప. నేనన్నా, పాప నీ పేరేం పేరంటే చెప్పకుండా గబగబా పరిగెత్తుకుంటా వంటగదిలోనికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. ఏంటమ్మా వచ్చావు అని అమ్మ అడిగితే, మా పాస్టర్ గారు నా పేరు అడుగుతున్నారు, చెప్పు అంది వాళ్ళ అమ్మ. అప్పుడు ఆ పాప ఏమందంటే, ఆయనే కదా పేరు పెట్టాడు, మళ్ళీ నన్ను పేరు అడుగుతున్నారు అని. నాకు జ్ఞాపకం లేకపోవచ్చు, నేను చాలామందికి నేను పేర్లు పెడుతూనే ఉంటాను, కానీ నాకు జ్ఞాపకం లేకపోవచ్చు. కానీ జక్కయ్య పేరు ఆయనకు జ్ఞాపకం ఉంది, శామ్యుయల్ పేరు ఆయన జ్ఞాపకం ఉంది, నీ పేరు నా పేరు కూడా ఆయనకు జ్ఞాపకం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఊరు ఆయనకు తెలుసు, నీ గ్రామము ఆయనకు తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నీ అడుగులు ఆయనకు తెలుసు. నేను అన్ని అడుగులు వేశాను, మా అమ్మ లెక్క పెట్టలేదు ఎప్పుడు కూడా. నీ అడుగులు ఆయనకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు ఆయనకు తెలుసు. ఈ యోహాను సువార్తలో 7 సూచక క్రియలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఎన్ని సూచక క్రియలు అండి? 7 సూచక క్రియలు. మత్తయి, మార్కు, లూకా ఏమన్నారు ఈ సూచక క్రియలని? అద్భుతాలు అని రాశారు. కానీ యోహాను భక్తుడు వీటిని అద్భుతాలు అనలేదు, సూచక క్రియలు అని రాశాడు, సూచక క్రియలు అని రాశాడు. ఈ సూచక క్రియలలో 2వ సూచక క్రియ ఏంటి అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 2వ వచనం నుండి అందరము 1-2 వచనాలు చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడను బాగుపడను. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచకాలు
చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడను యేసు వాడు పడి ఉండడు చూచి వాడు అక్కడికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా అక్కడ ఆపేద్దాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు స్టోరీ ఏంటో మీకు అర్థమైంది. ఈరోజు మనము దేని గురించి నేర్చుకుంటున్నాము అని అంటే చూచే దేవుడు, చూచిన దేవుడు. ఏం చూస్తున్నాడు ఆయన? నిన్ను ఆయన చూస్తున్నాడు, నన్ను ఆయన చూస్తున్నాడు. ఆయన చూడనటువంటి దేవుడు కాదు. ఆయనకు కన్నులున్నాయి, ఆయనకు చేతులున్నాయి, ఆయనకు మనస్సు ఉంది, ఆయనకు శరీరము ఉంది, ఆత్మ శరీరము ఆయనకు ఉంది. ఆయన నడవగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక 4-5 విషయాలు ఈయనను గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అది మనం నేర్చుకుందాం. ఇదే కాలమందు ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి ప్రభు ఉన్నాడో బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి విషయం ఏంటంటే 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 5:6 చూడండి. యేసు వాడి పడియుండుట చూచి, ఆ 2 అక్షరాలు చెప్దామండి. లాస్ట్లో ఏమని రాస్తుంది? చూచి అని బైబిల్లో గమనిస్తున్నాం. ఆ యేసు వాడు పడియుండుట చూచి, అక్కడ ఆపుదాం దయచేసి. ఆయన చూచుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. నన్ను చూచే దేవుడు, నిన్ను చూచేటటువంటి దేవుడు, నీ కన్నీటిని చూచినటువంటి దేవుడు, నీ అనారోగ్యమును చూచినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయంలో హాగరు మరి శారమ్మ కష్టపెట్టినందువలన ఆమె బానిసగా ఉంది, ఆమె ఒక లేబర్గా ఉంది. ఇంట్లో పనిచేయడానికి ఐగుప్తు దేశం నుండి శారమ్మ అబ్రహాం దగ్గరికి వచ్చింది. అయితే ఆమె గర్భము ధరించింది. అబ్రహాము ద్వారా గర్భం ధరించినప్పుడు అబ్రహాము భార్యను చూచి ఆమె నవ్వుతూ ఉన్నప్పుడు అబ్రహాముతో శారమ్మ చెప్పింది, ఈ దాసురాలు, ఈ పనికత్తె నన్ను చూచి నవ్వుతుంది. అబ్రహాం ఏమన్నాడు అని అంటే, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆమెను కష్టపెట్టు, పర్వాలేదంటే శారమ్మ కష్టపెట్టడము మొదలు పెడుతున్నప్పుడు ఆ 16వ అధ్యాయంలో హాగరు పారిపోతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, 16వ అధ్యాయము 13వ వచనంలో పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో మనం ఏం గమనిస్తున్నాం? దేవుని దూత ఆ హాగరుకు ప్రత్యక్షమై, హాగరు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ఆమె చెప్పింది, నా యజమానురాలు నన్ను కష్టపెట్టినందువలన నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పినప్పుడు, లేదు, నీవు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద ఒక పనికత్తిగా నీవుండు, ఒక మంచి వ్యక్తిగా నీవు ఉండమని ఆమెను తిరిగి దేవదూత మళ్ళీ అబ్రహాం ఇంటికి పంపించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అక్కడ దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన దగ్గర ఆమె ఏం చెప్పిందంటే, చూచుచున్న దేవుడవు నీవే. 16వ అధ్యాయము 3వ వచనంలో మళ్ళీ చెప్దామండి. ఏం పేరు పెట్టుకుంది దేవునికి? చూచుచున్న దేవుడవు నీవే. హాగరును చూచుచున్న దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నన్ను చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని హెబ్రీ భాషలో ఏల్ రోయి అనే మాట ఉంది. ఏల్ రోయి అనే మాట హెబ్రీ భాషలో. ఏల్ రోయి అని అంటే చూచుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. నీవు ఎక్కడున్నా ఆయన చూస్తాడు. ఆకాశంలో ఉన్నా నేను చూచే దేవుడు, భూమి మీద ఉన్నా నేను చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఏం చేస్తున్నామో ఆయన చూచే దేవుడు. అమ్మ చూడకపోవచ్చు, నాన్న చూడకపోవచ్చు, బంధువులు మనలను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి 2 దొంగలు ఉంటూ ఉండేవారు. తండ్రి ఏమో పెద్ద దొంగ, కొడుకేమో చిన్న దొంగ. ఒకసారి తండ్రి లోపలికి వెళ్ళి కన్నం వేసి డబ్బంతా దొంగిలిస్తున్నాడు. కుమారునికి చెప్పిపోయాడు. బయట కుమారుడు ఉన్నాడు. కుమారునికి చెప్పి వెళ్ళాడు, బాబు, ఎవరైనా ఒకవేళ ఇటుగా వస్తూ ఉంటే నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను, కాబట్టి నువ్వు ఒకసారి గట్టిగా ఇలా చప్పట్లు కొడితే నేను ఆ చప్పట్లు విని బయటకు వచ్చేస్తాను. చూడు, ఇటువైపు చూడు, అటువైపు చూడు, ఎవరైనా వస్తున్నారని నీవు నాకు గుర్తుగా తెలియచేయాలంటే గట్టిగా చప్పట్లు కొట్టు, నేను బయటకు వస్తున్నాను అన్నారు. అప్పుడు ఈ కుమారుడు ఆ తండ్రి లోపలికి వెళ్ళి అవన్నీ సర్దుబాటు చేసుకుంటున్నాడు. బంగారము, వెండి, ఆ పట్టు చీరలు అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కుమారుడు గట్టిగా చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టినప్పుడు ఆ తండ్రి బయటికి వెంటనే వచ్చేసాడు. ఎరా, ఎవరు వచ్చారు?
ఇటువైపున ఎవరు లేరు, ఇటువైపున ఎవరు లేరు అంటే ఎవరైనా చూసారా? ఎందుకు నన్ను రమ్మని చప్పట్లు కొట్టావంటే చూస్తున్నారు అని అన్నాడు అబ్బాయి. ఎవరు చూస్తున్నారు అని అంటే పైన దేవుడు చూస్తున్నాడు అని అన్నాడట కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయనకు ఒక పేరు ఆ హాగరు ఈ అన్యురాలు పెట్టుకుంది, ఎల్రోయి అనే పేరు పెట్టుకుంది. నన్ను చూచుచున్నటువంటి దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, మనందరినీ చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్నటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభుల వారు చూచినట్లుగా 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. యేసు వాడి పడియుండుట చూచి, అవును, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన చూచే దేవుడిగా ఉన్నాడు. మన అక్కర్లను ఆయన చూచేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మన కన్నీటిని ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. అమ్మ పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో, నాన్న పడుతున్నటువంటి కష్టము ఏదైతే ఉందో, అక్క వాళ్ళు మన కొరకు పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనకు చూచుచున్న దేవుడు. రెండో విషయాన్ని చూద్దాం, మన దేవుడు ఎలాంటి వాడు. ఒకటి చూచిన దేవుడు. రెండో విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయము ఇదే 6వ వచనం బి భాగంలో ఉంది. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఆ మాట చెప్దామండి, ఎరిగి. ఒకటి చూచుచున్నటువంటి దేవుడు, రెండవది ఎరిగినటువంటి దేవుడు. ఏం ఎరిగాడు ఆయన? ఆయనకేం తెలుసు అని అంటే దేవుని వాక్యంలో చూస్తున్నాం. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, చాలా రోజుల నుండి 38 సంవత్సరాల నుండి అదే కోనేటి దగ్గర, ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నారు. ఎవరైనా ఆయనను దింపుతారేమో అంటే దించలేకపోయాడు. మరి భోజనం ఎలా చేశాడో మనకు తెలియదు, స్నానం ఎలా చేశాడో మనకు తెలియదు, ఎవరైనా వెళ్ళి పలకరించారేమో మనకు తెలియదు. కానీ రెండో విషయం ఏంటంటే ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎరిగినటువంటి దేవుడు. ఏం ఎరిగినటువంటి దేవుడు? అనేక దినాల నుండి ఆ రోగి అక్కడే ఉన్నాడని ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. నీ విషయంలో, నా విషయంలో కూడా మనం చూస్తే మన దేవుడు 139వ కీర్తనలో చూడండి, నేను కూర్చుండుట నీవు ఎరిగి ఉన్నావు, నీకు తెలుసు అని అంటున్నాడు కీర్తనాకారుడు. రెండవది, నేను లేచుట నీకు తెలుసు అంటున్నాడు. మూడవది, నా చర్యలు 139వ కీర్తన 3వ వచనంలో నా చర్యలు నీకు తెలుసు అని ఆయన అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నా మాట నా నోటికి రాక పూర్వము నీకు తెలుసు అని అంటున్నాడు. నా ఆలోచనలు మీకు తెలుసు అని అంటున్నారు. చూడండి, మీ పక్కన ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు మీ బంధువులు, లేకపోతే దూరస్తులు, మీ ఫ్రెండ్స్, ఎరిగిన వాళ్ళు ఎరగిన వారో మనకు తెలియదు. కానీ ఒకవేళ నా ప్రక్కన కూర్చున్న వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలిస్తే నేను వాని పక్కలో కూర్చోను. ఒకవేళ నా పక్కలో ఉన్నవాడు ఏదో నన్ను గురించి చెడ్డగా తన మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే నేను లేచి వెళ్ళిపోతాను. దేవునికి తెలుసు ఆయన మన ప్రక్కలో ఉన్నాడు. ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఏం ఎరిగిన దేవుడు? వాడు అప్పటి వరకు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని, ఆయన పడక మీద ఉన్నాడని, ఆయన బెడ్ మీద ఉన్నాడని, 38 ఏళ్ళ నుండి ఒకటే రోగంతో అనారోగ్యంగా ఉన్నారని, ఆ బెతెస్దా కోనేటి దగ్గర అక్కడే నిలకడగా ఉన్నాడని దేవుడు తెలిసినటువంటి దేవుడై ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు అంటాం కదా, ఎవరైనా మనకి అన్యాయం చేసినప్పుడు దేవునికి తెలుసు అని అంటాం కదండి. ఏమంటాం మనం? దేవునికి తెలుసు. అవును, ఆయన అన్నీ ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు చూచిన దేవుడు నంబర్ 1. రెండవది, మన దేవుడు ఎరిగిన దేవుడై ఉన్నాడు. చెప్దామా? ఎరిగిన దేవుడై ఉన్నాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయము 5వ అధ్యాయము 6వ వచనములోనే వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రశ్న? మీరు చెప్పండి. ఏమడుగుతున్నాడు? ఆ 38 ఏళ్ళ నుండి రోగంతో వాని దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమడుగుతున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. బాగుపడాలని నీకు ఇష్టంగా ఉందా? ఎంత మంచి మాట కదండి. ఇక్కడ చాలామంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీతో ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకేదో అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. అమ్మ వాళ్ళు కానివ్వండి, నాన్న వాళ్ళు కానివ్వండి, టీబీ లాంటి వ్యాధులు, ఇంకెన్నెన్నో వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. ప్రభు ఒకవేళ మన ఇంటికి వచ్చి ఇదే ప్రశ్న అడిగితే స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు మనం ఏం చెప్తాం? అవును ప్రభువా, స్వస్థపడగోరుచున్నాను అని తప్పకుండా అంటాం. వద్దు ప్రభు అని ఎవరు అనరు. ఎందుకంటే పొద్దున్న
లేచినప్పటి నుండి ప్రభువా నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని స్వస్థపరచు, మా అమ్మను స్వస్థపరచు, మా నాన్నను స్వస్థపరచు, మా అక్క అనారోగ్యంగా ఉంది, మమ్మల్ని అందరినీ బాగు చేయమని మనము ప్రభువుని అడుగుతాం కదా. అవును, ఆయన అడిగేటటువంటి దేవుడు. ఏమని అడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఈయన ఎస్ అని చెప్పలేదు, నో అని కూడా చెప్పలేదు. ఏమన్నాడు? నన్ను ఈ నదిలో దించడానికి, ఈ కోనేట్లో దించడానికి ఎవరు లేరు అని అంటున్నారు. డైరెక్ట్గా జవాబు చెప్పలేకపోయాడు. ఎందుకు ఈయన నన్ను అడుగుతున్నాడు? వయసులో చాలా చిన్నవాడు, నా రోగంకున్నంత వయసు ఈయనకి లేదు. ఎందుకు ఈయన అడుగుతున్నాడు? గ్రహించలేకపోయాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని, ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడని ఆయన గ్రహించలేకపోయాడు. చూడండి, మనుషులు దేవుణ్ణి అడుగుతారు. ఏమడుగుతారు? ప్రభువా జ్ఞానం కావాలి, ప్రభువా డబ్బు కావాలి, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలని మనుషులు దేవుణ్ణి అడుగుతారు. కానీ ఇప్పుడు దేవుడే ఆ బెతస్తా కోనేటి దగ్గరికి వచ్చి బాగుపడాలని ఇష్టపడుతున్నావా? అవును, ప్రభు చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలే అడిగాడు. ఒకసారి యాకోబుని ఏమడిగాడు? యెహోవా దేవుడు ఏమడిగాడు? నీ పేరు ఏంటి అని అడిగారు. చెప్దామా ఏమడిగాడండి? నీ పేరు ఏంటి అని అడిగారు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నా పేరు యాకోబు అని అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన పేరు అబద్ధం చెప్పాడు, ఒకప్పుడు ఆయన పేరు మార్చుకొని తండ్రితో అబద్ధం చెప్పాడు. ఇప్పుడు పరలోకపు తండ్రితో అబద్ధం చెప్తాడో నిజం చెప్తాడో. నీ పేరు అంటే యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు, లేకపోతే రక్షింపబడినటువంటి మోసగాడని మనం చెప్పొచ్చు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభు అడిగిన ఇంకొక ప్రశ్న, యాకోబును నీ పేరేంటి అని అడిగాడు. అలాగనే మగ్దలేనే మరియమ్మను ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నారు. సలోమి ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సలోమితో ప్రభు ఏమన్నాడు? నీవేమి కోరుతున్నావు అని ఆయన ప్రశ్నించాడు. అడిగేటటువంటి దేవుడై ఉన్నాడు. నీకేం కావాలి? ఒక గుడ్డివాన్ని ప్రభు అడిగాడు, నేను నీకేమి చేయగోరుతున్నావు, నువ్వేమి కోరుకుంటున్నావు అంటే, ప్రభువా నా కళ్ళు కావాలి అని వాడు అడిగినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్తా ఉన్నాడు. నిన్ను బాగు చేసి యెహోవాను నేనే. మీరు నా ధర్మశాస్త్రాన్ని పాటించి నా విధులను అన్నిటిని మీరు నెరవేర్చి యథార్థమైన జీవితము, మంచి జీవితం మీరు జీవిస్తూ ఉంటే మిమ్మల్ని నేను కాపాడే దేవుడిగా ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. 3 విషయాలు మనం గమనించాం ఈ 5వ అధ్యాయంలో. ఒకటి, చూచిన దేవుడు. రెండవ విషయం చెప్దామా? ఎరిగిన దేవుడు. మూడవది, అడిగే దేవుడు. అడిగే దేవుడు. నన్ను ఆయన అడుగుతున్నాడు, బాగుపడాలని ఇష్టమా? డబ్బు కావాలని ఇష్టమా? రోగం పోవాలని ఇష్టమా? మనం ఏం చెప్పాలి? అవును ప్రభువా నాకు ఇష్టమే, అవును ప్రభువా నాకు ఇష్టమే అని మనం చెప్పగలిగితే అది మనకు ఆశీర్వాదం. 4వ విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పెను. మళ్ళీ చదువుదామండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పెను. ఒకటి మనం నేర్చుకున్నాము, చూచిన దేవుడు మన దేవుడు. రెండవది, ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. మూడవది, అడిగినటువంటి దేవుడు మన దేవుడు. నాలుగవది, నడుమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నడుమని చెప్తా ఉన్నాడు. అవును, నేను చాలా సంవత్సరాల కిందట నా 2 కాళ్ళు పని చేయలేదు. బెడ్ మీదనే ఉన్నాను. బాత్రూమ్ పోవడానికి కూడా నాకు అంత శక్తి లేదు. శక్తిహీనుడిగా నేను ఉన్నాను. నా కాళ్ళు పని చేయడం లేదు. ఒకవేళ ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకోవాలి అని అంటే పాస్టమ్మ వచ్చి సహాయం చేసేది, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు. అలాంటి దీనస్థితిలో ఉన్నాను. నన్ను నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి తీసుకెళ్ళింది పాస్టమ్మ గారు. మిర్యాలగూడలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఒక చిన్న గదిలో పాస్టర్ గారు మమ్మల్ని ఆ గదిలో ఉంచి ఆయన నూనె పెట్టి ప్రార్థన చేశాడు. పాస్టర్ గారి తల్లి శారమ్మ గారు, ఆమె ఏమి చదువుకోలేదు కానీ మంచి ప్రార్థనా పర్రాలు. అత్తమ్మ కూడా నా కోసం ప్రార్థన చేసింది. రాత్రంతా దిగులుతో అలాగే ఉన్నాను. ఎందుకు ఇలాంటి జబ్బు కలిగింది? కాలు మీద కనీసం కాలు వేసుకోలేకపోతున్నాను, కాలు కదిలించలేకపోతున్నాను అని అలా ఉన్నాను. వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రపోతూ ఉన్నారు. నాకు నిద్ర రాలేదు. నా కన్నీళ్ళు ఇలాగన ధారావాహికంగా కారుతూ ఉన్నాయి. ప్రభువా ఎందుకు ఇలా చేశారు? మొదట నేను మిర్యాలగూడలో పనిచేయడానికని వెళ్ళాను, మీ సేవ కొరకని వెళ్ళాను.
వచ్చాను, ఈ పట్టణాన్ని వదిలిపెట్టి నేను అక్కడికి వచ్చాను. ఒక స్వరం వినపడతా ఉంది, లే లే నడు నడు అని. అప్పటికే 2 దినాలైంది నేను నడవక, అప్పటికే 2 రోజులైంది నా కాలు మీద నేను కాలు వేసుకోలేక. రేపు ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. శామ్యుల్ పాస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు గాంధీ హాస్పిటల్లో, రేపు రమ్మని చెప్పారు. రేపు డాక్టర్ దగ్గరికి వెళితే కానీ నా పరిస్థితి ఏంటో తెలియదు. అలా ఉన్న సమయంలో 4 గంటల టైంలో లే లే అనే ఒక స్వరం వినపడుతూ ఉంది. అప్పుడు నేను ఎక్కడి నుండి ఈ స్వరం నాకు వినపడుతుందని మెల్లగా ఇలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ పొడుగుగా ఉన్న నా కాల్ని ఇలా మడతబెట్టగలిగాను. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. వెంటనే లేచి నిలబడ్డాను. లేచి వెనక డోర్ తీసుకొని దేవుని మందిరం ఉంది కదా, ఆ దేవుని మందిరం చుట్టూరా నేను తిరుగుతూ ఉన్నాను. ఉత్సాహం వచ్చేసింది, ఉల్లాసం వచ్చేసింది. నా భార్య నేనేమైపోయానో, లేవలేని స్థితిలో ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళానో నా వెంట వచ్చింది. దేవుడు నన్ను బాగు చేశాడు, షీలా నన్ను దేవుడు బాగు చేశాడు, నా కాళ్ళు బాగయ్యాయని అని అన్నాను. చాలా సంతోషం అనిపించింది. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా కడుక్కున్నాను. ఎందుకంటే అలాంటి స్థితి అంతకు పూర్వం నాకు లేదు. ఇక్కడ బైబిల్లో చూస్తున్నావు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వాడితో చెప్పాను. పరుపెత్తుకొని నడవమంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ బెడ్ మీద ఎన్ని ఏండ్ల నుండి పడుకొని ఉన్నాడో. మా బంధువుల్లో ఒక ఆయన అనారోగ్యంగా ఉండి ఎముకలన్నీ క్షీణించిపోయి, మీరు నమ్మండి 15 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలండి, 15 సంవత్సరాల నుండి బెల్లంపల్లిలో ఒకే బెడ్ మీద అలాగే ఉండిపోయాడు. అన్నం తినడానికి లేచేవాడు కాదు. టీ తాగాలంటే కూడా ఇలా కప్పులో ఒక చిన్న పైప్ వేసుకొని ఆ పైపు నోట్లో పెట్టుకొని కాఫీ తాగేవాడు. అలాగనే ఆహారం కూడా ఇలా మెదల్లేడు, ఇదా కదలలేడు. ఎవరైనా ఒకవేళ డోర్ కొడితే ఆయన దగ్గర ఒక అద్దం ఉండేది, అద్దంలో ఆ డోర్ వైపు చూసేవాడు. ఆ శామ్యుల్ వచ్చారా, రండి లోపలికి రండి. ఇంతే 15 సంవత్సరాలు. కానీ ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు, కానీ ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు. కానీ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీని పైకి ఇలా లేపితే చర్మమంతా, మీరు నిజంగా నమ్మండి, చర్మమంతా ఇలా బెడ్కు ఆనుకొని అలాగనే దానికి అంటుకొని పోయి ఉంది. అలాగనే లేపారు. స్కిన్ అంతా పాడైపోయింది. సమాధి పెట్టెలో పెట్టి సమాధి చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ బెడ్ మీద 38 ఏండ్ల నుండి పడుకొని ఉన్నాడు. దాన్ని ఎప్పుడైనా దులిపాడో లేదో మనకు తెలియదు, దాన్ని ఎప్పుడన్నా ఉతుక్కున్నాడేమో మనకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నీవు నడుమని చెప్పినటువంటి దేవుడు యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పినదే వాడు వెంటనే నడిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తే మీ అందరికీ తెలుసు, పేతురు గారు దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు. పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ దేవాలయానికి ఒక పేరు ఉంది, శృంగారమను దేవాలయం అని పేరు ఉంది. ఆ దేవాలయం పైకి వాళ్ళు ఆ మెట్లెక్కి వెళుతున్నప్పుడు ఒక కుంటివాడు వారికి కనిపించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ కుంటివాడు వాళ్ళకి కనిపించినప్పుడు వాడు ఏమైనా డబ్బులు దొరుకుతాయేమోనని ఆ పేతురు వైపు ఇలా చేయి చాపాడు, యోహాను వైపు ఇలా చేయి చాపాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లే నడుమన్నప్పుడు వాడు వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములు చీలమండములు బలం పొందుకొని వాడు దిగ్గున లేచి నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడని బైబిల్లో ఉందండి, దేవాలయం. చెప్దాం, ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ మొదటి వ్యక్తి నడుచుకుంటూ తన పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆ పరుపుతో పని లేదు, వెళ్ళిపోయాడు. ఈ రెండో వ్యక్తి ఆ దిగ్గున లేచి నిలబడి దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. మరి మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో యేసు ప్రభు ఆ పై నుండి ఒక రోగిని దించారు. ఆ కప్పంతా తీసివేసి ఆ పై నుండి ఒక రోగిని కిందకు దించారు. యేసు ప్రభు కింద ఉన్నారు. ఆ 4 స్నేహితులు ఆ స్నేహితుడిని కిందకు దించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ఏమన్నాడు ఆయనతోటి,
నీ పాపములు క్షమించబడ్డాయి. నంబర్ 1, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో అని అంటున్నాడు. ఎక్కడ పోమ్మంటున్నాడండి? ఇంటికి. ఎందుకు ఇంటికి పోమ్మన్నాడు? మొదట ఇంటి వాళ్ళు చూడాలి. ఒకప్పుడు నీవు నడవలేని స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు నీవు పండుకున్న స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు నీవు పక్షవాయువు కలిగినటువంటి వాడిగా ఉన్నావు. గమనించండి, ఒకడేమో పరుపెత్తుకొని వెళ్ళమన్నాడు, ఒకడేమో దిగ్గున లేచి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇంకొకరినేమో ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. నడవమని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నడవమని చెప్పినటువంటి దేవుడు. ఇంకో మాట చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తానండి. 5వ అధ్యాయం 2వ వచనంలో ఇవన్నీ ఎక్కడ జరిగాయి, ఏ ప్లేస్లో జరిగాయండి? మీరు చెప్తారా? 2వ వచనంలో ఉంది. ఏ స్థలంలో జరిగాయి? బెతెస్దాలో జరిగాయి. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కనికరపు ఇల్లు అని అర్థం. కనికరపు ఇల్లు. చదువుదామా 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. బెతెస్దా అనే కోనేరు ఉంది. ఏ కోనేరు అండి? బెతెస్దా. బెతెస్దా అంటే కనికరము అని అర్థము. మన బెతెస్దా ఎవరు అనంటే మనలను నడవమని చెప్పిన దేవుడు. మన బెతెస్దా ఎవరంటే స్వస్థపడగోరుచున్నావా అని అడిగినటువంటి దేవుడు. మన బెతెస్దా ఎవరనంటే చాలా కాలం నుండి మనం ఇదే స్థితిలో అనారోగ్యంలోనే ఉన్నామని చెప్పినటువంటి దేవుడు. మన బెతెస్దా ఎవరంటే మనలను చూచినటువంటి దేవుడై ఉన్నాడు. ఎల్రోయి అయినదే దేవుడై ఉన్నాడు. నిన్ను చూచిన దేవుడు, నన్ను చూచిన దేవుడు బెతెస్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారే మన బెతెస్దా. యేసు ప్రభుల వారే మన కోనేరై ఉన్నాడు. యేసు ప్రభుల వారే మన కనికరపు దేవుడై ఉన్నాడు. గాడ్ ఆఫ్ కంఫర్ట్ అని మనం చెప్పుకుంటాం కదా, కంపాషన్ అని మనం చెప్పుకుంటాం కదా. ఆయన దగ్గర కనికరము ఉంది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. కనికరము కలిగిన దేవుడు. చెప్దాం మళ్ళీ, కనికరము కలిగిన దేవుడు. ఎవరైనా చాలా కఠినంగా ఉంటే మనం ఏమంటామంటే కనికరము లేని వాళ్ళు అని మనం చెప్తా ఉంటాం. ఒకసారి ఒక తల్లి కన్నీటితో ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ కన్నీళ్ళన్నీ కూడాను బైబిల్ మీద పడుతూ ఉన్నాయి. ఆ భర్త వచ్చాడు, త్రాగుబోతు భర్త వచ్చి ఆమెను ఆ ప్రార్థనలో కూర్చున్న ఆమెను కొడుతూనే ఉన్నాడు. ఆమె వచ్చి దేవుని మందిరంలో దేవుని సేవకులతో చెప్తా ఉంది, అయ్యా నా భర్త ఇలా నేను చేస్తుండగా ఆయన ఇలా చేశాడు, నన్ను కొట్టాడు, నా కన్నీళ్ళు కూడా చూడలేదు. అప్పుడు దేవుని సేవకులు ఏమన్నారంటే నీ భర్త కనికరము లేనివాడు. ఏం లేనివాడండి? కనికరము లేనివాడు. చాలామంది భర్తలు కనికరము లేని వాళ్ళుగా ఉంటారు. చాలామంది భార్యలు కనికరము లేనటువంటి వారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? కొన్నిసార్లు భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు కనికరము లేకుండా ఉంటే అది ప్రేమ కాదు. భర్తలు అనారోగ్యంగా ఉంటే కనికరము లేకుండా ఉంటే అది ప్రేమ కాదు. అమ్మలో కనికరం ఉంది, నాన్నలో కనికరం ఉంది, భర్తలో కనికరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఈ అద్భుత కార్యం జరిగినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 14:14లో మీరు గమనించండి. 14:14లో కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. చాలామంది యేసు ప్రభు దగ్గరకు తీసుకురాబడ్డారు. వారిలో చాలామంది రోగులై ఉన్నందువలన యేసు ప్రభు వారిని బాగు చేశాడు. నీ అనారోగ్యాన్ని కూడా బాగు చేసే కనికరపు తండ్రిగా ఉన్నాడు. నీ అనారోగ్యంను కూడా బాగు చేసే కనికరపు నాన్నగా ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. 5,000 మంది ప్రభు దగ్గరకు వచ్చారండి. ఎంతమంది అండి? 5,000 మంది ప్రభు దగ్గర వచ్చారు. ప్రభు దగ్గర వచ్చినప్పుడు అప్పటికే 2-3 దినాలు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, రివైవల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రభు వాళ్ళకు బోధిస్తూ ఉన్నారు. వారికి అన్నం లేదు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే వారు ఆకలి కొని ఉన్నారు. గ్రామాలకు పంపిస్తే దూరం అవుతుందేమో, మళ్ళీ తిరిగి వస్తారేమో లేదో మనకు తెలియదు. ఆకలి కొన్న వారి మీద ఆయన కనికరపడి ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రార్థన చేసి వాటిని విరిచి శిష్యులకి ఇచ్చినప్పుడు అందరికీ పంచారు. బైబిల్ ఏముందంటే 15వ అధ్యాయము 32వ వచనములో వారి మీద ఆయన కనికరపడి వారికి
వారికి భోజనం పెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరపడి భోజనం పెట్టాడు, కనికరపడి రోగులను ఆయన బాగు చేశాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మనం చెప్పాలంటే మత్తయి సువార్త 20:34 కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులను ముట్టెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. వారి కన్నులను ముట్టెను. కనికరం కలిగినటువంటి దేవుడుగా ఉన్నారు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. నా పెద్ద కుమారుడు సైలిస్ మీ అందరికీ తెలుసు. ఆయన దేవుని సేవకుడు. మేము హైదరాబాద్లో పనిచేసేటప్పుడు అక్కడ మేము పనిచేసే దినాలలో 82 నుంచి 87 వరకు అక్కడ మేము పనిచేసాం. తర్వాత మేము దిల్షునగర్ వచ్చాం. బాబు పుట్టినప్పుడు ఈ 2 కన్నులు ఎర్రగా ఉంటుండేవి. నిద్ర నుండి లేచిన తర్వాత ఈ 2 కన్నులు చాలా రెడ్ కలర్గా వచ్చేవి. భయం అవుతూ ఉండేది. బాబుకి ఇదంతా పుసి కట్టేది. అనగా ఇదంతా బాగుండేది కాదు. నేనన్నా పాస్టమ్మన్న బాబును ఒక తొట్టి దగ్గర తీసుకెళ్తే వాడు అలా కడుక్కున్న తర్వాత ఆ ఎర్రటి కన్నులను కడుక్కున్న తర్వాత మమ్మల్ని చూడగలిగేవాడు. ఎప్పుడు నేను సైలస్ బాబుని చూసినా దిగులు అనిపించేది. ఎందుకంటే ఆయనను తీసుకెళ్ళి దేవుని సేవకు ప్రతిష్ఠించాను. బ్రదర్ భక్సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను. సామిల్ గారి దగ్గర తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాను. రిచర్డ్ వమరండి గారు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయించి ఇట్లాగున్న చాలామంది నా గురువులతోటి ఆయనకు ప్రార్థన చేశాను. జోష్ అన్న అయితే ఆయన పుట్టే దినము ఫోన్ చేస్తూనే ఉన్నాడు, తమ్ముడు మంచి ఆరోగ్యవంతమైన బాబును నీకు ఇస్తారని. ఇలా భయపడుతున్నాను ప్రభువా, ప్రజలు ఏమనుకుంటారు అని అంటే ఒక కళ్ళు బాగలేని వాడిని సావుకు ఇచ్చానని అనుకుంటారు. ఎలా చేయాలి ప్రభువా, నీ కనికరం చొప్పున బాగు చేయి, నీ కనికరం చొప్పున బాగు చేయమని నేను పాస్టమ్మ హైతనగర్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. అక్కడ నుంచి మేము ఇక్కడ వచ్చాం దిల్షునగర్. ఇక్కడ ఒక ప్రసాదరావు గారని టీజే ఆనంద్ కుమార్ వాళ్ళ తోట ఆనంద్ కుమార్ వాళ్ళ డాడీ ప్రసాదరావు గారు మన చర్చ్కి వచ్చేవాడు. ఆయన అన్నాడు, బాబు ఈయన నేను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తాను అని అన్నాడు. నేను అన్నాను, అది చాలా పెద్ద హాస్పిటల్, ఇంటర్నేషనల్గా చాలామంది తెల్లవాళ్ళు అక్కడికి వస్తుంటారని నాకు తెలుసు. అంకుల్ అంత డబ్బు నా దగ్గర లేదు, పర్వాలేదు బాబు ఇలా ఉన్నా పర్వాలేదని నేను ఆయన చెప్పాను. ఆయన ఏమన్నాడు, ప్రసాదరావు గారు నేను తీసుకెళ్తాను, నేను ఆటోలో తీసుకెళ్తాను, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. సరే తీసుకెళ్ళమన్నాను. ఆయన తీసుకెళ్ళి ఒక దినమంతా ఎల్వి ప్రసాద్ ఆ కంటి హాస్పిటల్లో సైలస్ను చూపించాడు. డాక్టర్లు పరీక్షించి అన్నారు, ఇది వయసుతో పాటు వెళుతుంది, మీరేమి తొందరపడ అవసరం లేదు, దిగులు పడ అవసరం లేదు, కొంచెం పెద్దగా అవుతుండగా ఈ అనారోగ్యం వెళ్ళిపోతుంది, కాకపోతే బాబును ఏదైనా ఒక ఏసీ కింద పెట్టండి అన్నారు. అప్పటికి మా ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. ఈవెన్ ఫ్యాన్ కింద కూడా కూర్చున్నట్టుగా నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడైనా చల్లగాలి కావాలంటే కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళం. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మేనమామే ఒక ఎయిర్ కూలర్ పంపించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను 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 బాబు కన్నులు కనికరం కలిగినటువంటి దేవుడు ముట్టుకున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని కొందనాలు. పిల్లల కాళ్ళు బాగలేవా? పిల్లల కండ్లు బాగలేవా? పిల్లల చేతులు బాగలేవా? పిల్లలు భోజనం చేయడం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము కలిగిన దేవుని దగ్గరికి వెళితే ఆయన బాగు చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులు ముట్టెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీ కన్నులు ముట్టిన దేవుడు, నా కన్నులను ముట్టిన దేవుడు, అంధుని కన్నులను ముట్టిన దేవుడు, అన్నం విషయంలో కనికరం కలిగిన దేవుడుగా ఉన్నాడు. రోగుల విషయంలో కనికరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. చాలామంది సమూహాలు ఆయన దగ్గర వచ్చినప్పుడు ఈ మాట చెప్పి ముగిస్తాను, కనికరపడి వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. కనికరపడి ఆయన ప్రీచింగ్ చేశాడు. దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాము. కనికరము కలిగినటువంటి దేవుడు. మళ్ళీ చెప్దామండి. ఒకటి చూచిన దేవుడు, రెండవది ఎరిగిన దేవుడు, మూడవది అడిగే దేవుడు, నాలుగవది నడవమని చెప్పినటువంటి దేవుడు, ఐదవది కనికరము కలిగిన దేవుడు. మళ్ళీ చెప్దామా? కనికరము కలిగిన దేవుడు. మళ్ళీ చెప్దామా? కనికరము కలిగిన దేవుడు. కనికరము కలిగిన నాన్న ఆయన, కనికరం కలిగిన అమ్మ ఆయన, కనికరం కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన దేవుడు. ఎంత కనికరం, కంపాషన్ అని ఆంగ్లంలో ఉంది. కంపాషన్ కలిగినటువంటి దేవుడు. నీ గురించి ఆయన
దిగులు పడే దేవుడు. నీ గురించి ఆయన ఆలోచన చేసే దేవుడు. నీ జ్ఞానం లేకపోతే ఆలోచన చేసే దేవుడు. నీకు ఆరోగ్యం లేకపోతే ఆలోచన చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మంచి దేవుడై ఉన్నారు. మీకు వందనాలు. బెతెస్దా కోనేటి దగ్గర మీరు చేసిన అద్భుత కార్యము మేము గమనించాం. 38 ఏండ్ల నుండి ప్రభువా, అది సుదీర్ఘ కాలము ప్రభువా, సుదీర్ఘమైనటువంటి అనారోగ్యంతో ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు వారిని మీరు దర్శించారు. మీకు వందనాలు. మమ్మల్ని నన్ను దర్శించిన దేవుడవు మీకు వందనాలు. నడవమని చెప్పిన దేవుడవు, చూచినటువంటి దేవుడవు, స్వస్థపరిచినటువంటి దేవుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నన్ను చూచిన దేవుడని హాగరు సాక్ష్యం ఇచ్చింది. మీరు ఎల్రోయిగా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చూచే దేవుడిగా ఉన్నావు. మీకు వందనాలు. మీరు చూడడం లేదని మేము అనుకుంటాం. సియోనా కూడా మీరు చూడడం లేదని అనుకున్నది ప్రభువా, కానీ మీరు చూచే దేవుడిగా ఉన్నారు. మా పరిస్థితులు, మా స్థితిగతులు మీరు ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నావు. మీకు తెలిసినటువంటి దేవుడిగా ఉన్నావు. మేము కూర్చోవడం మీకు తెలుసు, మేము నిలబడడం మీకు తెలుసు, మేము నడవడం మీకు తెలుసు, మేము ఆలోచించడం కూడా మీకు తెలుసు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. Jesus and take